మొత్తానికి సరైన ఆధారాలు లేవంటూ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది డిస్మిస్ చేసింది స్పీకర్ ఛాంబర్. దీనిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాంట్లో అనేక కామెంట్ చేస్తున్నారు. ఇదే కామెంట్స్ పైన మనతో పాటు మాట్లాడడానికి ఆది శ్రీనివాస్ ఉన్నారు. అన్న, ఏంటి ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి తీర్పు కాదా? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో రచించిన తీర్పా? ఇది రాజ్యాంగం స్పీకర్ గారు కల్పించినటువంటి అవకాశం 10 షెడ్యూల్లో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలు ఇచ్చిన తీర్పుగా చూడాలి. దీనికి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏం సంబంధం అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి డే 1 ముఖ్యమంత్రిగా సీఎం గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటి నుంచి ఆయన అంటే కండ్లల్లో మంట నిప్పులు పోసుకుంటున్నారు. ఆయన పేరు ఎత్తని రోజు లేదు వీళ్ళకు. ఈ రోజు తీర్పుకు వారికేం సంబంధం అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడడం అనేది తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. ప్రధానంగా ఆ తీర్పులో కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్ రాజు అయినటువంటి మీ ముఖ్యమంత్రి ఆ రైటింగే ఉంది. సో ఆయన ఏదైతే రచించాడో అదే స్పీకర్ చెప్పారంటూ కూడా కాసేపటి క్రితం వివేక్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో ప్యాలెస్ రాజు ఎవరంటే కల్వకుట్ల కుటుంబం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత తన స్వంత ఇంట్లో ఎంత నిరాడంబరంగా ఉండి పరిపాలిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారు. మీలాగా ఆడంబరాలకు ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు పోవడం లేదు. ఈరోజు వివేక్ గారు కూడా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే, పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడితే ఎలా వివేక్ గారు అంటున్నారు. వివేకానంద గారు, మీరు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన వాళ్ళే కదా, మీరు కూడా మాట్లాడితే ఎలా అంటున్నా. ఈరోజు మీరు పసలేని ఆరోపణలు చేసి, మీరు పసలేని పిటిషన్లు వేసి, వారు గౌరవ స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వాదోపవాదాలు విన్న తదుపరి మెరిట్స్ చూసిన తర్వాత వారు ఇచ్చిన తీర్పుగా మీరు చూడాలి తప్ప వ్యక్తిగా విమర్శన చేయడం సరికాదు. ఈరోజు మీకు ఒకరు తీర్పు వచ్చి మీరు ఏదో హైకోర్టుకు వెళ్తే వెళ్ళండి, అక్కడేం జరుగుతుందో చూడాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శ చేయడం ఏమాత్రం సబబు కాదు అనేది నా యొక్క అభిప్రాయం. ప్రధానంగా మీ ముఖ్యమంత్రిని కలిసిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, సేమ్ టైం ఏదైతే మీ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారని ఒక ఎవిడెన్స్ స్పీకర్ ముందు పెట్టిన స్పీకర్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాటి ఇన్ఫ్లుయెన్స్ కావడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే హోదాలో వాళ్ళు కలిస్తే తప్పే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు కూడా కలవచ్చు, కానీ కండువా ఎందుకు కప్పారు అనేది వాళ్ళ ప్రశ్న. అప్పుడు దానిపైన మెరిట్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయంలో చర్చించాలి. మెరిట్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయంలో సరే అది ఏ కండువా అనేది చర్చ పక్కన పెడితే ఎమ్మెల్యే హోదాలో వచ్చి వారి నియోజకవర్గం నిధులు కావాలని కోరినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వారి నిధులు ఇస్తే దాన్ని స్వాగతించాలి తప్ప ఈ విధంగా విమర్శిస్తలేదు కాదు. ఈరోజు ఏదైతే స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. ఈరోజు మెరిట్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా భావించాలి. వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఈరోజు జడ్జిలను కూడా ఈ విధంగా తీర్పిచ్చిన తర్వాత మీరు విమర్శించుకుంటూ పోతుంటే సరికాదనేది నా. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అంటూ మీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్నారు. అదే రాజ్యాంగాన్ని మీ ప్రభుత్వం స్పీకర్ ద్వారా కూనీ చేసింది అంటున్నారు. కూనీ చేస్తున్నది దేశంలో రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ 2 పార్టీలకు సంబంధించినటువంటిది ప్రజలందరికీ తెలిసిన అంశమే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపస్యం పాలు చేసింది. 10 సంవత్సరాలు ఒక్క పథకానికి ఒక పాలసీని కూడా తీసుకురాకుండా నియంతృత్వ పోకలతో పరిపాలించడం వల్ల ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళిపోయింది. మీరా మాట్లాడేది మా గురించి. ఈరోజు ప్రజాపాలన సాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ కూడా కోరుకునేటువంటి ఫలాలు అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు ఏదైతే ఈ శాసనసభ్యులకు సంబంధించినటువంటి తీర్పును ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి ప్రసాద్ కుమార్ గారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ దీనికి ప్రభుత్వాన్ని లింక్ పెట్టడం సరైనది కాదు. ఈరోజు మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాటలు ఉన్నాయి తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరు ఏదైతే కోర్టు ముందు వారి ముందు పసలేని ఆరోపణలు చేయడం వల్ల, ఆరోపణలు చేసినవి మీరు నిరూపించుకోలేకపోవడం వల్ల మీరు ఓడిపోయినట్టుగా భావించుకోవాలి తప్ప దీనికి ప్రభుత్వాన్ని ఓడిపెట్టడం సరైనది కాదు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణలో ప్రజాస్వామ్య పంతాలు ప్రభుత్వం నడుస్తుంది. రాజ్యాంగం ప్రకారమే, చట్ట ప్రకారమే గౌరవ స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో నిర్ణయం తీసుకొని చెప్పని భావిస్తూ ఉన్నా. ఆ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇంత మంచి హోదాలో ఉండి ఇంత కీలకమైనటువంటి తీర్పు తీసుకునే పొజిషన్లో ఉండి స్పీకర్ కాంగ్రెస్కి పక్షపాతగా కూడా ప్రవర్తించారు. ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో అది అడిగితే కూడా ఇవ్వడం లేదు, కేవలం సింగిల్ లైన్ ఉన్నటువంటి కాపీ ఇచ్చారు. పూర్తిగా ఎందుకు కాపీ ఏదైతే ఆర్డర్ కాపీ ఉంటుందో అది ఇవ్వలేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడితే ఏమన్నా అర్థమవుతలేదు. మేజిస్ట్రేట్ కోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఏ రోజు తీర్పు వచ్చినా అదే రోజు తీర్పు పాటను వెంటనే ఇవ్వరు.
4 లైన్లకు సంబంధించి చెప్పిన తదుపరి తెల్లవారు మరుతెల్లారు అప్లోడ్ చేస్తారు. ఒరిజినల్ కాపీ రావాలంటే వారం 10 రోజులు పడుతుంది. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా మాట్లాడి మీరు పలచన కాకండి ప్రజలలో. ఇది సరైనది కాదు. ప్రొసీడింగ్స్ ప్రకారం సంబంధిత కార్యాలయం సంబంధిత సమయంలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. సో మొత్తానికి ఏదైతే ప్రొసీడింగ్స్ తెలుసుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.